నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 56 సెంటర్లో అభ్యర్థులు ఎగ్జామ్కు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీ బందోబస్తు నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ అభ్యర్థుల పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు గైడ్ చేశారు. फोटो दिए थे का रूम नंबर అన్ని వర్గాలకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి విడుదల రజని అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంకు తన వంతు సహకారం అందిస్తానని మంత్రి విడుదల రజని తెలిపారు. పట్టాభిపురంలో ఆటో డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఏస్రత్నంతో పాటు వైసీపీ నేతలు లాల్పురం రాము, ఈచంపాటి వెంకటకృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు ఆటో డ్రైవర్లు అండగా నిలవాలని మంత్రి విడుదల రజని కోరారు. వాహన మిత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇప్పటివరకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తారని అన్నారు. ఆటో డ్రైవర్లు కష్టపడుతూ తమ కుటుంబాలను పోషించడంతో పాటు వారి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్సీ ఏస్రత్నం తెలిపారు. పేదలకు అండగా నిలుస్తున్న వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని ఆటోను నడిపి డ్రైవర్లలో ఉత్సాహం నింపారు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మీ మధ్య నిలబడి మీ రజనమ్మ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేయబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, మీ చెల్లిలాగా, మీ ఇంటి చెల్లిలాగా, మీలో ఒకరిలాగా మీ అందరూ కూడా భావించి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆకాంక్షిస్తూ, మీ అందరి దీవెనలు ఇలాగే ఉండాలి. మీ కష్టాల్లో ఖచ్చితంగా ఏదున్నా కూడా నేను తోడుగా ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ రజనమ్మ అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఏ సమస్య ఉన్నా రేపు మనం రజనమ్మని ఎమ్మెల్యే గెలిపించడానికి మనందరం ఓటేయాలి. కానీ మీ కోరికలు తీర్చడానికి ఏదంటే పోలీసు చలానాలు, మీకు రవాణా ఇన్సూరెన్సులు, ఇవన్నిటిని కూడా చేయటానికి దేవుడు చల్లగా చూస్తే నెక్స్ట్ టైం హోంమంత్రి అయినా కానీ ఆశ్చర్యం లేదు. కాబట్టి మీరు ఒకటే, ఎందుకంటే సంక్షేమ పథకాలు అందరు చెప్తున్నారు, మీతో ఉన్న నాకు, ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఏ ప్రేమతో అయితే మనం కలిసామో ఈరోజు కూడా ఏదన్నా ఒక వర్గం ఈరోజు కూడా నాకు అత్యంత దగ్గరగా ఉంది, నన్ను ప్రేమగా చూస్తున్నారు అని అంటే ఆటో సోదరులు. ఫిబ్రవరి 27వ తేదీన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి శ్రీనివాసరావు చెప్పారు. మార్చి నెలాఖరుకు కొన్ని ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఉద్యోగుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ ఈ నెల 27న జిల్లా ఎన్జీఓ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసనలు చేపట్టాలన్నారు. పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి వెంటనే దానికి అతి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 1/9/2004 తర్వాత అపాయింట్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులు, ఓపీఎస్ ఉద్యోగులుగా మేము సానుకూలంగా ఉన్నామని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా 49 డిమాండ్లు కూడా సిఎస్ గారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఫిలప్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఆ రోజు మేము పట్టుబట్టడం జరిగింది. ప్రభుత్వం మాకు మిడ్స్ రూపంలో రిటర్న్గా ఇస్తేనే మా యొక్క ఉద్యమ కార్యాచరణ గురించి ఆలోచిస్తామనేసి మేము చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇప్పటికీ 13
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. ఏ రోజు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో రిటర్న్గా ఏ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రప్రథమంగా మేము చేసేటువంటి ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి మేము రిటర్న్గా ఇస్తామని మిడిసి ఇవ్వటం జరిగింది. ఇది ఏపీ జేఏసీ పూర్తి విజయమని నేను అన్నగానే కొంతవరకు మేము సాధించినటువంటి విజయాన్ని మాత్రం చెప్పక తప్పదు. వడ్డేరల కష్టం తనకు తెలుసని, వడ్డేరలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవేళ్ల వెంకట ఆధ్వర్యంలో వడ్డెర యువగర్జన సభ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవేళ్ల రేవతి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ నాయకులు గులాం రసూల్, నగర తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, పలువురు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి నాయకులు, వడ్డెర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదట స్వతంత్ర యుద్ధ వీరుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వడ్డెర అంటే గుర్తు వచ్చేది కష్టపడి శ్రమించేవారని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న వడ్డెరలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. నేను పెరిగిన వాతావరణం, నా స్నేహితులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే. కాబట్టి వారి కష్టాలు నాకు తెలుసు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఆ పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది, అయితే ఇంకెంతో చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీ సమస్యలన్నిటినీ నేను అర్థం చేసుకుంటున్నాను, నేను వింటున్నాను. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి తీసుకువెళ్లి ఓటు హక్కు పొందిన యువత రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి ఆలోచించి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పిలుపునిచ్చారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో విద్యార్థులతో కలిసి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత తొలిసారిగా వేసే ఓటు దేశ రాష్ట్రగతిని మార్చేదిగా ఉండాలన్నారు. దేశ రాష్ట్రగతిని మార్చగల నేత చంద్రబాబు మాత్రమేనని ప్రభాకర్ అన్నారు. ఈ ఓటే మీకు బంగారు భవిష్యత్తు అందించేందుకు తోడ్పడుతుందన్నారు. ఓటు హక్కుతో దేశ రాష్ట్ర భవిష్యత్తునే కాకుండా మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే సువర్ణ అవకాశం కూడా ఉంటుందన్నారు. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము చేస్తున్న పోరాటానికి యువత అండగా నిలవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి ఆలోచించి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఐటీ సహా వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశారని, యువత సిబిఎన్కే తొలివేటు వేసి విజయం చేకూర్చాలని సూచించారు. యువత తమ ఓటుతో మోసకారి జగన్ను ఇంటికి పంపాలన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అవినీతిలో ప్రథమం, అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని విమర్శించారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా తీసుకురావాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, అభివృద్ధి ఎలా చేయాలని చెప్పేసి ఎవరైతే తపన పడతారో రాష్ట్ర అభివృద్ధి కోసం అటువంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యువతని కోరుకుంటూ, యువత కూడా ఆలోచించి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 4 సంవత్సరాల 8 నెలలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో యువతకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అనేది ఆలోచించుకొని రాను రోజుల్లో మొట్టమొదటి ఓటుని సిబిఎన్ గారికి వేయమని వేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ భరణి పాల్గొన్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ను ఎలా అధిగమించాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. తక్కువ వయసులోనే షుగర్ వ్యాధికి యువత గురవుతున్నారని, వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. వ్యాయామంతో పాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా ఒబేసిటీని తగ్గించుకోవచ్చన్నారు. దాన్ని మనం 1 అవర్ వాకింగ్తో కాంపెన్సేట్ చేయలేము. ఎప్పటికీ 1 అవర్ వాకింగ్ చేస్తే సరిపోతుంది, వెయిట్ లాస్ అవుతామంటే నో, చాలు. మనం ఎంత కాదన్నా చాలు. వాకింగ్ చేయాలి,
అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ చేయాలి, యోగా కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అందరండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. మూడోది ఆహారపు అలవాట్లు. అది మీకు తెలుసు, పాశ్చాత్య సంస్కృతి అంతా మనం అంటే మీరు అయి ఉండకపోవచ్చు, మేము మా జనరేషన్ కానీ ముందు వాళ్ళు కానీ. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేసేసుకున్నాం. అఫ్కోర్స్ ఒకటి పాలిష్ రైస్. అప్పుడు 3 పూట్ల రైస్ తిన్నా కానీ అంత పని ఉండేది, అంత చేసేవాళ్ళు కాబట్టి డయాబెటీస్ రాలేదు. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ జీకే జుబేర్ తెలిపారు. గుంటూరులోని ఆర్ఐఓ కార్యాలయంలో జీకే జుబేర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని 59,435 మంది స్టూడెంట్స్ పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్ డైరెక్ట్గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రూంలో సీసీ కెమెరాతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మెయిన్ టాస్క్ రేపు థియరీ ఎగ్జామినేషను మార్చి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన జిల్లాలో 92 సెంటర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా 59,435 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీటి 92 మంది ఆల్రెడీ చీఫ్ సూపరింటెండెంట్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, కస్టోడియన్స్ని, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ని అందరు కూడాను కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి వర్క్షాప్ కూడాను, ట్రైనింగ్ కూడాను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన 22వ తేదీన వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా జరిగింది. మళ్ళీ ఈరోజు ఎప్పటికప్పుడు బోర్డు ఇచ్చేటువంటి కొత్త సూచనలు ఏమైనా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు కూడాను ఒక 2 సూచనలు బోర్డు నుంచి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు మళ్ళీ చేసుకుంటున్నాము. తర్వాత మనకు ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం రావడం జరిగింది. మెయిన్ ఆన్సర్ బుక్స్ ఎప్పుడో వచ్చున్నాయి. క్వశ్చన్ పేపర్ సెట్స్ కూడాను వచ్చేస్తున్నాయి. మనం 26వ తేదీ నుంచి దాదాపుగా ఒక 16 స్టోరేజ్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 92 సెంటర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడాను స్టోరేజ్ పాయింట్స్ చాలా సెక్యూరిటీగా ఆర్మ్డ్ గార్డు ఎస్కార్ట్ తోటి డిపాజిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1వ తేదీ నుంచి ఎగ్జామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం మొత్తం గతంలో మాదిరిగానే పార్సల్ చేసేటువంటి హాల్లో తప్పనిసరిగా కెమెరా ఉండాలి. అలాగే కాలేజీ యొక్క ఎంట్రన్స్లో ఒక కెమెరా ఉండాలి. ఇవి తప్పనిసరిగా ఉండాలి. లైవ్ స్ట్రీమింగ్ కూడా చూస్తూ ఉంటారు. ఇవి డైరెక్ట్గా బోర్డుకు కూడాను లింక్ ఇవ్వడం జరుగుతుంది. బోర్డు నుంచి కూడాను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ర్యాండమ్గా. జేకేసీ కాలేజ్ రోడ్ డిమార్ట్ ఎదురుగా శ్రేష్ఠ హాస్పిటల్ను డాక్టర్ వై లక్ష్మణ్ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ స్వామి మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇకపై వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మన శ్రేష్ఠ హాస్పిటల్స్ నందు వైద్య చికిత్సలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి నాగార్జున మాట్లాడుతూ గుండె సంబంధిత చికిత్సలు అన్ని అందుబాటులో శ్రేష్ఠ హాస్పిటల్స్ నందు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా జీఈ క్యాథ్లాబ్ ఆటోరైట్ మిషన్ అందుబాటులో ఉందని తెలిపారు. ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ హాస్పిటల్లో 1.5 టెస్లా, ఎంఆర్ఐ, హెచ్ఆర్సీటీ మొదలగు అన్ని రేడియాలజీ స్కానింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా అన్ని రకాల రక్త పరీక్షలు అందుబాటులో కలవని అన్నారు. ఇవే కాకుండా శ్రేష్ఠ హాస్పిటల్స్ నందు న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్, కార్డియోథొరాసిక్ సర్జరీ, యూరాలజీ, ఈఎన్టీ, జనరల్ సర్జరీ మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్స్ కలవని డాక్టర్ లక్ష్మణ్ స్వామి తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో మరి ఒక కార్పొరేట్ లెవెల్లో ఇప్పుడే నేను హాస్పిటల్ అంతా తిరిగి చూశాను. మరి నిజంగా ప్రజెంట్ వాల్యూస్కు తగ్గట్టుగా ఈ విధంగా పేద ప్రజలకి మరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారి గురించి కూడా నేను ప్రత్యేకంగా ఇప్పుడు కాదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఐజీగా ఉన్నప్పటి నుంచి కూడా
ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ తీసుకోమంటే పోలీస్ దగ్గర తీసుకోను అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మొన్న ఏదో సందర్భంలో కూడా మెన్షన్ చేశాను. అంటే ప్రజాసేవలో ఉండే డిపార్ట్మెంట్స్ అంటే నాకు చాలా గౌరవం అని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న దాఖలాలు ప్రత్యక్ష సాక్షిని నేను. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ of more than 100 beds, and it has got 2 cellars for car parking, cardiology, chest physician, gynecology, all the departments are there in the hospital, and it is a 24/7 hospital, and all the doctors will be available 24 hours for the care of the patient. నమస్కారం, నేను డాక్టర్ నాగార్జున భట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. మనకి ఈరోజు శ్రేష్ఠ హాస్పిటల్ రంగూరులో ఓపెన్ అయింది. మనకు అన్ని రకమైన వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా కార్డియాలజీ, గుండెకి సంబంధించింది, నరాలకు సంబంధించింది, ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, గైనకాలజీ అంటే ప్రసూతి ప్రాబ్లమ్స్, సిటీ, ఎంఆర్ఐ అంటే స్కానింగ్, ఏ రకమైన స్కానింగ్ ఉన్నా మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ఏపీ ఛాంబర్స్ ఈరోజు గుంటూరులో ఒక బ్రీఫింగ్ సెక్షన్ నిర్వహించి లక్ష్యాలు, కార్యకలాపాలు మరియు కార్యాచరణ విధానం మొదలైన వాటి గురించి వివరించింది. దాదాపు 40 మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పాల్గొని పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు. ఛాంబర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రఘురామిరెడ్డి చాప్టర్ను ప్రారంభించేందుకు సక్కు గ్రూప్ ఎండీ మాధవీలత నాయకత్వం వహించారు. త్వరలో గుంటూరులో మహిళా విభాగం చాప్టర్ను అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంస్థ అని, దీనికి అనుబంధంగా 75 రాష్ట్ర స్థాయి సంఘాలు ఉన్నాయని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పి విజయనగరం కలెక్టర్తో మాట్లాడుతూ అది కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. ఎన్నో రకాల కార్యక్రమాలు, బిజినెస్లో అవకాశాలు ఏంటి, ఈ సెక్టర్ వైజ్ ఉన్న అవకాశాలని ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి విశదీకరించటం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి బిజినెస్లో వాళ్ళని ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ దిశగా వాళ్ళ గుంటూరులో ఒక ఉమెన్స్ వింగ్ని స్టార్ట్ చేయాలని చెప్పి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టరు, ఏపీ ఛాంబర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టరు సక్కు మాధవి గారు, సక్కు గ్రూపు, ఆవిడ ఇనిషియేషన్ చేయటం జరిగింది. ఏమేమి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా రకరకాలుగా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ, తను ప్రూవ్ చేసుకోవాలనుకునే లేడీస్ అందరికీ ఏపీ ఛాంబర్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుందండి. ఏపీ ఛాంబర్స్లో ఆల్ ఓవర్ ది 26,000 మెంబర్స్ ఉన్నారు. హూ ఆర్ డూయింగ్ ఇన్ ది వెరీ బెస్ట్ ఇండస్ట్రీస్ చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రొఫెషన్స్ అందరూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ముందుకెళ్ళాలన్నా, బిజినెస్లో ముందుకెళ్ళాలన్నా కూడా ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ది ఉమెన్. బీసీలకు సముచిత స్థానం కల్పించిన టీడీపీ రాజ్యాధికారం కోసం ఎలా మాట్లాడగలుగుతుందని డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఎవరైతే బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తారో వారికి అండగా నిలబడతామని ఆయన తెలిపారు. అమరావతి రోడ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60% బీసీలకు 18% సీట్లు కేటాయించి టీడీపీ గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. తెలుగుదేశం ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో బీసీలకు కేవలం 18 సీట్లు మాత్రం ఇచ్చి వెనుకబడిన వర్గాలకు పెద్దపీట అని పెద్ద హెడ్డింగ్ పెట్టుకున్నారు. అంటే మీరు మమ్మల్ని గౌరవిస్తున్నారా, హేళన చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. 60% ఉన్నటువంటి బీసీలకి కేవలం 18% సీట్లు ఇచ్చేసి పెద్దపీట వేసాము అంటే మీకు అదే ఎక్కువ అన్నట్లు హేళన చేసినట్టు ఉందో తప్ప బీసీలకి ఏమాత్రం గౌరవించినట్లుగా లేదు. మాట్లాడితే మేము గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తున్నాము అని పేర్కొంటున్నారు. అంటే 2019లో మీ గెలుపు గుర్రాలన్నీ ఏమైనాయి? ఈ జిల్లాలో మీ గెలుపు గుర్రాలు మొత్తం ఓడిపోయినాయి. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొడుకైనటువంటి నారా లోకేష్ బాబు కూడా ఓడిపోవడం జరిగింది. అటువంటి వైసీపీ తుఫాన్లో కూడా, వైసీపీ సునామీలో కూడా ఒక బీసీ క్యాండిడేట్ అనగాని సత్యప్రసాద్ గెలిచాడు. గుంటూరులో వైసీ కులానికి చెందినటువంటి గిరిధర్ గెలిచాడు. ఒక పక్క నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకాల్లో టీడీపీ తర్జన భర్జన పడుతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా చెప్పారు. రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సాయినాథ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నెలకు సరిపడా రేషన్ అందించినట్లు రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం ఆయన కమిటీ సభ్యులతో కలిసి వృద్ధాశ్రమంలో వృద్ధులతో గడిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద వృద్ధుల, వికలాంగుల, వితంతువుల సంక్షేమమే రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ముఖ్య ధ్యేయమని తెలిపారు.
ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన పల్సర్ N150, 160 నూతన బైక్లను బజాజ్ ఆటో లిమిటెడ్ పూణే ప్రారంభించింది. అమరావతి రోడ్లోని శ్రీ సిద్ధి వినాయక బజాజ్ షోరూంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీటీసీ కరీం పాల్గొని నూతన వాహనాలను ఆవిష్కరించారు. యువత అభిరుచులకు తగిన విధంగా ఆధునిక హంగులతో నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు బజాజ్ ముందుంటుందన్నారు. బ్లూటూత్ మెసేజ్ కాల్ అలర్ట్ సౌకర్యాలతో పల్సర్ N150 1,24,000 రూపాయలు, N160 1,32,000 రూపాయలతో నూతన బైకులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బజాజ్ షోరూం జీఎం శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. బజాజ్ ఆటో లిమిటెడ్ పూనా వారిచే ఆధునిక టెక్నాలజీతో తయారు చేయబడిన పల్సర్ N150 మరియు N160 ఫుల్లీ డిజిటల్ కన్సోల్ టెక్నాలజీతో ఈరోజు గుంటూరు మార్కెట్లో శ్రీ షేక్ కరీం గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. బజాజ్ ఆటో లిమిటెడ్ ఎల్లప్పుడూ ఆధునిక టెక్నాలజీతో యువత అభిరుచికి అనుగుణంగా బైకులు తయారు చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. మరి పల్సర్ N150 ట్విన్ డిస్క్ 149.68 cc-తో 14.5 PS-తో ఎట్ ద రేట్ ఆఫ్ 13,500 RPM-తో 5-స్పీడ్ గేర్ బాక్స్, 790 సీట్ హైట్, ఈ ప్రత్యేకలతో LED ల్యాంప్స్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈరోజు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే బ్లూటూత్ ఫీచర్స్, మెసేజ్ అలర్ట్. నందివెలుగు రోడ్ రైల్వే ట్రాక్ వద్ద ఓ మహిళ మృత్యువాత పడింది. రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే అధికారులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఫోటోలోని మహిళ ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని వారు కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.